తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారో అది తలకు మించిన భారంగా పరిగణించబోతూ ఉంది. 9 డిసెంబర్ అది సోనియా గాంధీ పుట్టినరోజు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా 2 హామీలలో కొంత భాగాన్ని పాక్షికంగా మహాలక్ష్మి అనే పథకంలో భాగంగా దాంట్లో ఉచిత బస్సు ప్రయాణము అనేదాన్ని ప్రారంభించారు. ఇక రెండవది ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల పరిమితికి పెంచడం జరిగింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది భారతదేశంలో మొట్టమొదటిగా తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ స్టాలిన్ ప్రవేశపెట్టాడు. వాళ్ళు చాలా తెలివిగా అమలు చేశారు దాన్ని. వాళ్ళు ప్రత్యేకమైన బస్సులు పట్టణాల్లో నగరాల్లో తిప్పడం ప్రారంభించారు. ఆ బస్సులు కూడా వేరే రంగు వేశారు. ఈ పథకము మహిళలకు, ఆడపిల్లలకు, ట్రాన్స్జెండర్లకు వర్తిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో ప్రత్యేక బస్సులు కేవలం నగరంలో పట్టణంలో ఏర్పాటు చేయటం ద్వారా టిక్కెట్టు కొనుక్కునే సాధారణ పౌరులకు ఎటువంటి అసౌకర్యము జరగటం లేదు. తర్వాత అక్కడ రవాణా సంస్థలకు ఎటువంటి ఇబ్బంది, ఆర్థికమైన నష్టాలు జరగటం లేదు. కానీ కర్ణాటక రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఈ పథకం అమలులో కష్టతరం కాబోతూ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో నివసిస్తున్నట్టు ధృవీకరణ పత్రము కలిగటం, ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా మేము ఓటర్ కార్డు, ఇక్కడ తెలంగాణలో నివాసం ఉన్నట్టు ధృవీకరణ పత్రం ఒకటి చూపిస్తే కానీ ఉచిత ప్రయాణానికి అర్హులు కాదు. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉండే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు, సిటీలో ఉండే సిటీ ఆర్డినరీ బస్సు, మెట్రో బస్సు కూడా ఉచిత రవాణా చేసే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళకుండే బస్సుల సంఖ్య 23,000. దానికి అదనంగా మరో 5,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి ఉన్న బస్సులు 8,500. దీంట్లో సగం పైగా అద్దె బస్సులే, సొంత బస్సులు కాదు. ఈ 8,500లో దాదాపు కాలం చెల్లి ముసలి బస్సులు ఉన్నాయి. ఇక ఈ మొరాయిస్తుంటాయి, శబ్దము, పొగ. ఒక 2,000 బస్సులు అవి నడపటానికి యోగ్యత లేని బస్సులు ఉన్నాయి. అవి రోడ్డు మీదకి రాకుండా వాటిని నిలుపుదల చేయవలసిన అవసరం ఉంది. ఓ పక్క బస్సుల సంఖ్య తక్కువ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు టిక్కెట్లు అమ్మటము ద్వారా ఆర్టీసీకి రోజుకి 14 కోట్లు వస్తూ ఉంది. ఈ రోజున ఈ పథకము ప్రవేశపెట్టడము ద్వారా రోజుకి మహిళలపై ఖర్చు పెట్టవలసింది 4 కోట్లు. సుమారు 12 నుంచి 13 లక్షల మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్స్ ప్రయాణిస్తారనే ఆలోచన ఉన్నది. ప్రభుత్వం అయితే ఆర్టీసీ వాళ్ళకి చెప్పింది ఏమని, మీరు టికెట్టు 0 టికెట్ అని కొట్టండి, మీ లెక్కల్లో రాసుకోండి, ఎవరు ఎంతవరకు ఎంత మేరకు ప్రయాణించారో ఆ డబ్బులు మేము గవర్నమెంట్ నుంచి మీకు ఇస్తాం, ఆర్టీసీ సంస్థ ఏమీ నష్టపోవాల్సిన అవసరం లేదు అని మాట సామెత చెప్పారు తప్పనిచ్చి వాస్తవ రూపంలో ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఈ డబ్బు రావటము కష్టతరమే. ఎందుకంటే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన వెళ్ళి ఎవరిని అడుగుతాడు? పథకమా నిలుపుదల చేయటానికి కుదరదు, మహిళలు వాళ్ళు గగ్గోలు పెడతారు, ఓట్లు పోతాయనే భయం. అందువల్ల ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరు ఇంక ఏం చేస్తారు? సంవత్సరానికి ఇది 4,000 కోట్ల అదనపు భారం పడుతుంది. డీజిలు లేదా మోటారు విడిభాగాలు అమ్మేవారు
వాళ్ళు డబ్బులు కడితే కానీ డీజిల్ వేయరు, డబ్బులు కడితే కానీ ఆ విడి భాగాలు రావు. ఇక అద్దె బస్సుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అద్దె నెలవారీగా ఇస్తే వాళ్ళు నడుపుతారు. లేదా వాళ్ళు దండం పెట్టి బాబు మా వల్ల కాదని అద్దె బస్సులన్నీ ఆగిపోతాయి. కనుక ప్రభుత్వము చెప్పిన విధముగా ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ఈ నిధులు బదిలీ చేయాలి. నిధులు బదిలీ చేయాలంటే నెలకి 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బదిలీ చేస్తే ఈ పథకము సవ్యంగా ముందుకు సాగుతుంది. వాళ్ళ కష్టాలన్నీ ఏకరువు పెడుతూ ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బు లేవు, ఏదో రకంగా మీరు చేయండి అంటే ఇక మిగిలింది ఆర్టీసీ స్థలాలను, ఆర్టీసీ డిపోలను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేదు ఆర్టీసీ స్థలాలను వేలం వేసి వేలము ద్వారా వచ్చిన డబ్బుతో ఈ పథకాన్ని నిర్వహించవలసి ఉంటుంది. ఇక మరి అంతర్రాష్ట్ర సర్వీసులు ఆంధ్ర ప్రాంతంకో, కర్ణాటకకో, మహారాష్ట్రకో, తమిళనాడుకు వెళ్ళాలంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు ఉచితము. సరిహద్దు నుంచి ఇతర రాష్ట్రము విజయవాడకో, చెన్నైకో, బెంగళూరుకో, పూనాకో, బొంబాయికో వెళ్ళాలంటే సరిహద్దు నుంచి వాళ్ళకి టిక్కెట్టు కొనవలసిన అవసరం ఉంటుంది ఈ మహిళలకి. మరి బస్సుల సంఖ్య పెరగకుండా ఉచిత బస్సులు ప్రవేశపెడితే టిక్కెట్ కొనేవాడికి అసౌకర్యము. అలాగే దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతం 40% మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. రోజుకి 13 లక్షలు అనుకుందాం. ఆ 13 17, 18, 20 లక్షలకి వెళ్ళే అవకాశం ఉంది. ఉచిత సేవలంటే అందరూ కూడా ప్రస్తుతం ఇక మీదట ఆటో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే. ఆటో వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకోక తప్పదు. మామూలుగా సాధారణంగా పురుషులు ఏదో రకంగా మెట్రో రైలు ఎక్కుతారు, బస్సులో ఇరుకునో నిలబడే వెళ్తుంటారు. మహిళలు వాళ్ళు ఎక్కువగా ఆటోలు ఎక్కినే అలవాటు ఉంది. ఇప్పుడు బస్సు సేవలు ఉచితంగా వచ్చినాయి అని చెప్పి ఏదో రకంగా ఫ్రీ టికెట్ లేకుండా వెళ్దామని చెప్పి ఆటోలు వాళ్ళ యొక్క ఉపాధికి భంగం కలిగే అవకాశం ఉంది. ఒక్క హైదరాబాద్ నగరము చుట్టుపక్కల ఈ పరిసరాల్లో 150,000 ఆటోలు ఉన్నాయి. వాళ్ళ ఉపాధి ఎక్కువగా ఆటోలు నడిపేది ఎవరంటే గిరిజనులు, ఎస్టీలు ఎక్కువగా ఆటో నడుపుతున్నారు. వాళ్ళు బ్యాంకు లోన్లు, ఎస్సీ ఎస్టీలు బ్యాంకు లోన్ తీసుకుని ఆటోలు కొని నడుపుతున్నారు. వాళ్ళ ఉపాధికి భంగం కలిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణించే మహిళలకు ఒక చిన్న టికెట్ ఇస్తారు. టికెట్లో మీరు చెల్లించవలసిన పైకము మొత్తము ఛార్జీ 0 అని ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా స్మార్ట్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టి ఈ బిల్లులన్నీ, ఈ రవాణాకయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వానికి పంపుతారు. లెక్కలు బాగానే ఉంటాయి. కానీ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి చెల్లించాలంటే చాలా కష్టతరం. ఈ రోజున ఆర్టీసీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని రూట్లలో బస్సులు రద్దు చేసేసింది. ఏమయ్యా బస్సు రద్దు చేసేసావంటే, మీరందరూ ఆటో ఎక్కుతున్నారు కదా, మీరందరూ ఆటో ఎక్కకుండా మా బస్సు ఎక్కుతానని చెప్పండి, మా బస్సు ఎక్కండి, మాకు నష్టం వస్తూ ఉంది, కేవలం స్కూలు పిల్లల కోసం మా బస్సు ఎక్కుతారా, మిగతా అప్పుడేమో మీరు ఆటోలో ప్రయాణం చేస్తారా అని చెప్పి ఇప్పుడు ఈ నష్టం వచ్చే రూట్లలో బస్సులు ఎత్తేసారు ఆర్టీసీ వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇక అలాగే ఇప్పుడు ఈ మహిళా ఉచిత సేవల ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వము అనుకున్న విధముగా డబ్బు బదిలీ చేయకపోతే ఆర్టీసీకి జరగబోయేది, ఇప్పుడున్నది బస్సు అల్లా ఫ్రీ బస్సు అల్లా నో బస్సు అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక మనం తమిళనాడులో ఉండే పద్ధతిని పాటిస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఉచితంగా ప్రయాణించేవాడు
మరి డబ్బు కట్టి టిక్కెట్ కొన్నవాడికి అసౌకర్యము కలిగించకుండా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఎలాగో కొత్త బస్సులు కొనాలి, బస్సులు కొనేవి ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కొనాలి. ఈ డీజిల్ ఖరీదులు పెరిగిపోతున్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు కొంటే చాలా ఆదా అవుతుంది. కనుక తమిళనాడు వెళ్ళి వాళ్ళు చేస్తున్న పద్ధతిని పరిశీలించి, ఉచిత బస్సు అనగానే దాని రంగు వేరే ఉండాలి, వాళ్ళు మహిళలు విద్యార్థులు ఆ విద్యార్థులు ఆ బస్సు ఎక్కాలి. డబ్బు కట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అసౌకర్యము కలగకుండా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. కలగాపులగం ఉచితమాడు అదే బస్సు, డబ్బులు కట్టేవాడు అదే బస్సు వల్ల ప్రజలకు అసౌకర్యం పెరుగుతుంది. ఇప్పుడు తిరుపతి దర్శనంలో 2 దర్శనాలు ఉన్నాయి. ధర్మ దర్శనం, మరొకటి టిక్కెట్ పెట్టుకునే వాళ్ళ దర్శనం. టిక్కెట్ పెట్టుకునే దర్శనం చేసుకునేవారు 10,000 రూపాయలు కట్టి వెళ్తున్నారు, త్వరగా దర్శనం అయిపోతుంది. కనుక ధర్మ దర్శనం వేరే వేరే ఉండాలా, టిక్కెట్ దర్శనం వేరే ఉన్న విధంగా అసలు బస్సులకే మీరు మహిళా ఉచిత బస్సు, ఫ్రీ బస్ అని పెట్టండి. అంతేగాని ప్రస్తుతం ఉన్న డబ్బులు కట్టేవాడి బస్సులో ఎక్కటం వల్ల వాళ్ళకి నిలబడటానికి స్థానం ఉండదు, బస్సు ఎక్కడానికి స్థానం ఉండదు. కర్ణాటకలో మగవారు బస్సులు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా శాస్త్రీయమైన అధ్యయనము చేసి ఈ ఉచిత బస్సు అనే సౌకర్యం ఏర్పాటు చేయవలసిందిగా మేధావులు విజ్ఞులు భావిస్తున్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకం అయితే పేరుకు మంచిది, కానీ దాంట్లో అనేకమైన అవకతవకలు ఉన్నాయి. ఈరోజు కొన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీలో చికిత్స లేదు. ఎవరికైతే ఆరోగ్యశ్రీలో ఇది లేదు అని అన్నప్పుడు ఇక వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. లేదా ప్రస్తుతం ఎవరికైనా ఈ జబ్బు ఆరోగ్యశ్రీ లేదంటే తెల్ల కార్డు ఉన్నవారు బేగంపేట, హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తే అక్కడ ఉండే అధికారులు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి తరపున CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ తరపున లెటరు రాసి ఆ హాస్పిటల్ వారికి ఇతనికి చికిత్స చేయండి అని తెలియజేస్తారు లిఖితపూర్వకంగా. అయితే ఏమి జబ్బు, దీనికి ఎంత ఖర్చు అవుతుందని హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకుని రోగులు ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాదు బేగంపేటకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ ఒక్కొక్కరుగా మేము ఆరోగ్యశ్రీ కింద సేవలు ఇవ్వము అని వాళ్ళు పక్కకు తొలుగుతున్నారు. ఒక కారణం ఈ నిరుపేదలు రావటం వల్ల వాళ్ళకి రావలసిన ధనిక వర్గాల రోగులకు అసౌకర్యం కలుగుతుందనేది ఒకటి. ఇంకోటి, వాళ్లకు ఈ ఆరోగ్యశ్రీలో ఇచ్చే బిల్లులు నష్టం వస్తుంది, ఖర్చులు గిట్టుబాటు కావడం లేదని కార్పొరేట్ హాస్పిటల్ వాపోతున్నాయి. ఈ రెండిటికి తోడు సంవత్సరమైనా కూడా చేసేదే నష్టానికి, ఆ బిల్లులు కూడా ఇవ్వటం లేదని వాపోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా హాస్పిటళ్ళకు ఇవ్వవలసిన బకాయిలు 2,000 కోట్ల పైగా ఉన్నాయి. మా హాస్పిటల్ సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, మేము మందులు కొనుక్కొచ్చి ఇవ్వాలి. ఇంత చేసి సంవత్సర కాలం పాటు మీరిచ్చే అరకొర ఫీజులు మాకు గిట్టుబాటు కావని క్రమేణా హాస్పిటల్స్ అన్నీ కూడా నెట్వర్క్ పరిధి నుంచి తొలగుతున్నాయి. దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఆ జబ్బు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నా ఇది దీంట్లో లేదని బుకాయించి
పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కార్డు కింద చికిత్స చేసి అదనంగా ఈ మందు రాదు, నేను నీకు మంచి ఎముకల ఆపరేషన్ చేసే మంచి ప్లేట్ వేస్తున్నా, మంచి రాడ్ వేస్తున్నా, అట్లాగే గుండెకు స్టెంట్ వేసినప్పుడు మంచి స్టెంట్ వేస్తున్నానని చెప్పి రోగుల ముక్కులు పిండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం మంచిదే, కానీ పర్యవేక్షించే నాదుడే కరువయ్యాడు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీలో జరుగుతున్న అవకతవకలను పర్యవేక్షణ చేయటానికి సరైన నిఘా వ్యవస్థ కొరవడింది. పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఒక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేయటము ద్వారా ఆరోగ్యశ్రీలో జరుగుతున్న అవకతవకలను నిరోధించే అవకాశం ఉన్నది. దీనిపై పర్యవేక్షణ చేయవలసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లేదా వైద్య విద్యాశాఖ డైరెక్టరు, ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఉండే అధికారులు ఈ కార్పొరేట్ హాస్పిటళ్లపై నిఘా ఉంచటం, పర్యవేక్షణ చేయటం వాళ్లకు తలకు మించిన భారం. పైగా మొహమాటం అనేది అడ్డం వస్తుంది. మేము డాక్టర్లు, మీరు డాక్టర్లు అని చెప్పి ఆ విధంగా ఈ కార్పొరేట్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలంటే నిజాయితీ నిబద్ధత కలిగిన పోలీస్ అధికారులు, ఏ విధంగా ఔషధ నియంత్రణ విభాగానికి ఐజీ స్థాయిలో ఐపీఎస్ అధికారి, అట్లాగే ఆర్టీసీని నిర్వహించడానికి సీనియర్ ఐపీఎస్ అధికారిని మేనేజింగ్ డైరెక్టర్గా ఎలా పెడతారో ఆరోగ్యశ్రీలో నిఘా విభాగానికి ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని పెడితే మనం ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆ కార్పొరేట్ హాస్పిటల్కి చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లిస్తే కానీ ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ముందడుగు వేసే అవకాశం లేదు. అవయవ మార్పిడి చికిత్సలకు 10 లక్షలతో అవ్వదు కనుక అవయవ మార్పిడి చికిత్సలు, మూత్రపిండ మార్పిడి చికిత్స, గుండె మార్పిడి చికిత్స, ఇలాంటి అవయవ మార్పిడి చికిత్సలకు కూడా ప్రత్యేకంగా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ యొక్క పరిధిని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచటం అనేది ఒక విశేషం. ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి. మోకాళ్ళ నొప్పులు అంటే ఎవరికి ఎక్కడికి వెళ్ళినా ఎముకల డాక్టర్లు మోకాలు మార్పిడి చికిత్స చేయాలంటున్నారు. ఇది పేదలు నిరుపేదలు చేయించుకోవాలంటే చాలా కష్టం. ఈ రోజున ఆరోగ్యశ్రీలో ఈ మోకాలు మార్పిడి చికిత్స, తుంటి కీలు మార్పిడి చికిత్సలు లేవు. అందువల్ల మోకాలు మార్పిడి, కీళ్ల మార్పిడి చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేరిస్తేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అనుభవజ్ఞుడు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనరసింహ, ఆయన కూడా సాక్షాత్తు దళితుడు. గ్రామాల్లో ఉండే పేదల నిరుపేదల యొక్క సమస్యలు ఆయనకి తెలుసు. పేదరికం అనుభవించిన వ్యక్తి. అందువల్ల ఈ ఆరోగ్యశ్రీ మంచిదే, కానీ అమలు చేసే విధానము, పర్యవేక్షణ లోపం రోగులకు ఒక శాపంగా మారిందనేది అక్షర సత్యం. ఇక నిమ్స్లో కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేస్తున్నారు. హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వము, ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF, ఆరోగ్యశ్రీ నుంచి నిధులు విడుదల చేయకుండా నిమ్స్ డైరెక్టర్ని సేవలు అందించమంటే చాలా కష్టతరం. నిమ్స్ హాస్పిటల్లో ఉండే సిబ్బందికి ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 కూడా వెళ్ళదు. వాళ్ళు రోగుల నుంచి డబ్బులు సంపాదించాలి. ఆ సంపాదించిన డబ్బులతోనే డాక్టర్లకు, నర్సులకు, మొత్తం సిబ్బంది, చివరికి నిమ్స్ హాస్పిటల్
కరెంటు బిల్లులు కూడా వాళ్ళే కట్టుకోవాలి. ఉస్మానియా, గాంధీ లాంటి ఆసుపత్రుల్లో ప్రతి ఒక్క సిబ్బందికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇస్తారు. అందువల్ల నిమ్స్ హాస్పిటల్ అది ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వము తరపునున్న బకాయిలన్నీ తక్షణమే చెల్లించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని విజ్ఞులు భావిస్తున్నారు. ఈ ఉచితాలు పేదలకు, నిరుపేదలకు ఇవ్వటం మంచిదే. కానీ ఈ రోజున గ్రామాలలో నివసించే అక్కడ ధనిక వర్గాలు, భూస్వాములు, వాళ్ళకు కూడా తెల్ల కార్డు ఉండటం ద్వారా అనర్హులకు ఈ సౌకర్యాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.